హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విసిన్ తెలుగు. పేరు మార్చాను కదా. ఇప్పుడు మనది హరిగైడ్ రివ్యూ అనమాట. ఎవరైనా కొత్తగా చూస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు పేరు మార్చాను అంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మన ఛానల్ పేరు కొట్టగానే వీడియో ఒకటే వస్తుంది, మిగతా రావట్లే అని. సో పేరు మార్చి కొంచెం గ్రోత్ వచ్చాక ఇది సక్సెస్ అయ్యిద్దని ఈ ఛానల్ పేరు అయితే మార్చా. ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అనమాట. మిస్టర్ బచ్చన్ ది ఓన్లీ హోప్ అనే మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ డైరెక్షన్ వచ్చేసి హరీష్ శంకర్. నా రివ్యూ అందరిలా ఉండదు, చెప్పేది క్లియర్గా లాస్ట్ వరకు విని అప్పుడు మీకు నా వీడియో నచ్చకపోతే రివ్యూ వీడియో కింద కామెంట్లో చెప్పండి. అంతేగాని ముందే ఏదో 2 నిమిషాలు చూసి లేదా 1 నిమిషం చూసేసి కింద కామెంట్ చేయకండి. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ వచ్చేసి డైరెక్షన్ హరీష్ శంకర్. హరీష్ శంకర్ అంటే మీకేం గుర్తుకొస్తుంది? గబ్బర్ సింగ్ మూవీ ఎందుకు సక్సెస్ అయింది? అందులో ఉన్న పాటలు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కావచ్చు, ఆ డైలాగు, ఆ ఫైట్ సీన్స్ అయి ఉండొచ్చు. మెయిన్లీ పవన్ కళ్యాణ్. ఈ మూవీకి వచ్చేసరికి ఈ మూవీ స్టోరీ బాగుంది, ప్లాట్ బాగుంది, కాస్టింగ్ బాగుంది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే 2 మిస్టేక్లు. ఒకటి మ్యూజిక్, అండ్ రెండోది ఇది ప్రతి దగ్గర పాట వేసేస్తారు. పాత పాటలతో చంపేశారు నిజంగా. థియేటర్లో చచ్చిపోయా చూడలేక. మిగతాది అంతా హోల్ మూవీ బాగున్నా ఆ పాత పాటలకి చిరాకు వచ్చింది. అండ్ ఇంకో విషయం, క్యామియోని ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అతన్ని తెస్తారనుకోలే, అతన్ని ఇంకో సిబిఐగా చూపించారు. అండ్ అతన్ని పెట్టి కనుక ఇంకో మంచి స్క్రిప్ట్తో ఇలా మధ్యలో పాత సినిమా డొల్ల పాటలు అండ్ బాలీవుడ్ డప్పు కొట్టే పాటలు కాకుండా మంచిగా మూవీ కాన్సెప్ట్ తీసి, అంటే మంచి మూవీ స్క్రిప్ట్తో మంచి మూవీ తీస్తే అతనితో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది. అదైతే గ్యారంటీ చెప్తే. అతనితో తీస్తే యాక్చువల్లీ ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే, బట్ ఇతను పెట్టిన పాటలకి మెంటల్ వచ్చేసింది థియేటర్లో. అండ్ ఆ క్యామియో మాత్రం చింపేశారు నిజంగా. ఆ క్యామియోకి మాత్రం 9 మార్క్స్ ఇవ్వచ్చు నిజంగా. ఆ డైలాగ్ రైమింగ్, ఆ క్యామియో, ఆ ఫైట్ సీన్ పిచ్చ క్యాకది. ఇంటర్వల్ తర్వాత వస్తుంది. అండ్ మూవీ నాకు హోల్ మూవీ చూసుకుంటే ఒక్క మ్యూజిక్ బిట్ తీస్తే మూవీ బాగుంది. మ్యూజిక్ పెట్టడం వల్ల మూవీ అంతగా అనిపించదు, చిరాకు వస్తుంది అది విని 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 విని. అండ్ పాటలు కూడా ఒకటే బాగుంది. ఏదో పాట ఉంటుంది ఎండింగ్ 1:50 నిమిషాల తర్వాత ఎక్కడో ఏదో పాట వస్తుంది, అది బాగానే ఉంటుంది. ఒకటే, అన్నీ బాగోవు, జస్ట్ ఒక్క పాట. అండ్ ఈ మూవీకి మిక్కీ జే మేయర్ అనమాట మ్యూజిక్ కొన్ని చోట్ల నప్పింది, కొన్ని చోట్ల నప్పలే. అండ్ ఆ పాటలు కూడా అన్నీ బాగాలేదు, ఒకటే బాగుంది. అండ్ ఇంకా ఈ మూవీ రన్ టైం 2 గంటల 38 నిమిషాలు అయితే ఉంది. దీని నుంచి 10 నిమిషాలు ట్రిమ్ చేశారంట. సినిమా లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి, అంటే అందరూ చూస్తారనేసి 10 నిమిషాలు అయితే ట్రిమ్ చేశారని అన్నారు. అండ్ సెన్సర్ U/A. ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఏం లేదు. మన జగపతి బాబు మెయిన్ విలను, మన హీరో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే తెలిసిందేగా, రైడ్కి వెళ్తారు. ఆ రైడ్లో ఏమైంది అనేది ఈ మూవీలో చూస్తారు. రైడ్ ఒక్కటే ఈ మూవీలో సెకండ్ హాఫ్ మొత్తం నడుపుద్ది, రైడే జరుగుద్ది సెకండ్ హాఫ్ అంతా. అంతకుమించి ఇంకేమీ ఉండవు ప్రొసీడింగ్స్. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ని ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళిపోయారు, బట్ బాగుంది, బాగా చూపించారు. హీరోయిన్ బాగానే యూజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ బుక్ మై షో రేటింగ్ వచ్చేసి 5.9, IMDb 4.2 అది ఇచ్చింది. నేనైతే 6 అయితే ఇస్తాను రేటింగ్. 6 ఎందుకు ఇస్తున్నా అంటే క్యామియో అండ్ స్టోరీ అండ్ యాక్టింగ్, ఒక్క సాంగ్, వీటికి తప్ప ఇంకెందుకు ఇవ్వట్లేదు 6. వాళ్ళు పెట్టిన మధ్య డొల్ల సాంగులకి మాత్రం నేను ఇవ్వట్లే, గుర్తుపెట్టుకోండి. మూవీ థియేటర్లో చూద్దామా అంటే, ఒకవేళ మీకు ఓకే ఎన్ని పాటలు ఉన్న డొల్ల పాటలు అనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే OTTలోకి వచ్చి హాయిగా చూసుకోండి, ఫార్వర్డ్లోనే చేసుకోవచ్చు. అండ్ ఈ మూవీలో మెయిన్ కాస్టింగ్ రవితేజ, భాగ్యశ్రీ బ్రోజ్ అండ్ జగపతి బాబు, వీళ్ళైతే మెయిన్ లీడ్లో ఉన్నారు. సో ఇంతకుమించి ఇంకేం చెప్పడానికి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ బై.